డాక్టర్ గారు మీరు చెప్పారు కదా చక్కగా ఫుడ్ తినేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, అందరూ కలిసి తినాలి అని తినేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి ఏ ఆలోచనలు మనం చేస్తామో అవి మన ఫుడ్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి కాబట్టి మంచి ఎక్కువగా ఆలోచించాలి, అంటే తీపిగా ఉండే విషయాల గురించి ఎక్కువ ఆలోచించాలి, అవి ఎక్కువ డిస్కస్ చేసుకోవాలి. ఓకే ఫైన్. మరి తినే ఫుడ్ అనేది ఎలా ఉండాలి, అంటే చిన్నపిల్లలకి పెట్టే ఫుడ్ ఎలా ఉండాలి, మధ్య వయస్కులు తినే ఫుడ్ ఎలా ఉండాలి, అండ్ కొంచెం వయసు మళ్ళిన వాళ్ళు తినే ఫుడ్ ఎలా ఉండాలి, ఫుడ్ విషయంలో అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫుడ్ అనేది ఇప్పుడు మనం జీర్ణం, ఓకే, డైజెషన్, మనం వయస్సు ఎదుగుతూ ఉంటే డైజెషన్ తగ్గుతూ ఉంటుంది. ఓకే, థంబ్నెయిల్ అండి. మనం డైజెషన్ పెరుగుతూ ఉంటే వయస్సు తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మనం వయసు చిన్న ఉన్నప్పుడు ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ బలం అవసరం, ఆ స్ట్రెంగ్త్ అవసరం. కాబట్టి నట్స్ కానీ వెజిటబుల్స్లో కానీ మనం ఎలాంటి వెజిటబుల్స్ తీసుకోవాలి, ఏ కాలంలో ఎలాంటివి తీసుకోవాలి కూడా చెప్తాం. ఓకే, మన బాడీ టెంపరేచర్ పరంగా కూడా ఫుడ్ ఉండాలి. మనం స్వతహాగా వేడి ఎక్కువ అనుకోండి శరీరం, కొంచెం కీరా అలాంటివి, లేదా బూడిద గుమ్మడికాయ అలాంటివి, వాటర్ మిలన్ అంటే వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ మనం తింటే మన బాడీలో వాటర్ కంటెంట్ పెరుగుతుంది. కాబట్టి మన బాడీ శీతలం, శాంతిగా ఉంటుంది. ఎవరికైతే ఆల్రెడీ కోల్డ్ గా ఉంటుందో, వాళ్ళ బాడీ వార్మ్ కాదు, అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ కాక మిగతా వెజిటబుల్స్ మంచిది. అంటే ఆల్రెడీ అస్తమాతో ఇష్యూ ఉంది వాళ్ళకి, లంగ్స్ లో ఇష్యూస్ ఉన్నాయి, అట్లాంటి వాళ్ళు సోరకాయ, బీరకాయ, కీరా ఇలాంటివి తినకూడదు. ఇవి ఇంకా ఎక్కువ చలువ చేస్తాయి కాబట్టి. ఓకే, అండ్ కొందరికి లంగ్స్ కొంచెం ఎక్కువగానే వీక్ ఉంటాయి. వీక్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ వాళ్ళకి కొంచెం ఈ అరటిపండు ఇలా, అంటే ఈ క్రీమీ బిహేవియర్ ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ కొంచెం పక్కకు పెట్టండి.